మన దేశంలోని కాశ్మీరంలో మాత్రం అరాచకాలు చేయడానికి లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వాటి అనుబంధంగా దాదాపుగా ఒక 10 ఉగ్రవాద సంస్థలు పెంచి పోషిస్తుంది పాకిస్తాన్. మనం పాకిస్తాన్ వ్యతిరేక పోరాటాలు చేస్తున్నటువంటి లేదా వాళ్ళ భాషలో వాళ్ళ దేశంలో తీవ్రవాదులైనటువంటి తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ ఆయుధాలు అడిగినవ్వం, వాళ్ళకి ఎలాంటి సహకారము అందించం. అలాగే బెలూచ్ రెబల్స్ మీరు మాకు తోడుంటే చాలు, పాకిస్తాన్ అంతు చూస్తామన్నా వాళ్ళ వెనకాల మనం ఉండట్లేదు, వాళ్ళకి అండగా మనం ఉండట్లేదు. అదే సందర్భంలో పాకిస్తాన్లో ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి విడిపోయినటువంటి లేదా లాక్కున్నటువంటి లేదా దోచుకున్నటువంటి పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ప్రజలు మీరు మాకు అండగా ఉండండి, పాకిస్తాన్ అంతు చూస్తామన్నా మనం ఉండట్లేదు. మనం తీవ్రవాదాన్ని ప్రోత్సహించాం, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించాం. బట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి రాక్షసులు, భారత వ్యతిరేక ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపేస్తున్నాం, నో మొహమాటం అందులో. కాకపోతే ఇప్పుడున్నటువంటి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ దెబ్బకి తట్టుకోలేకపోతున్న పాకిస్తాన్ అది తాలిబాన్లే పెంచి పోషిస్తున్నారు, ఆ తాలిబాన్లకి భారత్ సహకారం ఉంది అని పదే పదే చెప్తుంది. వాళ్ళ దగ్గర దొరుకుతున్న ఆయుధాలన్నీ అమెరికా ఆయుధాలు. ఆ విషయం తెలిసి కూడా అమెరికానేమీ అనలేక మన మీద పడి ఏడుస్తుంటే తాలిబాన్లు, ఒరిజినల్ తాలిబాన్, తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ కాకుండా ఒరిజినల్ తాలిబాన్లు భారత్ తాలిబాన్ల బంధాన్ని చెడగొట్టే కుట్రలు చేయొద్దని పాకిస్తాన్కి వార్నింగ్ ఇస్తుంది.